జిల్లాకు చెందినట్టుగా మీరు చెప్పిండ్రు. అయితే లేటెస్ట్ మొన్న 2 నెలల క్రితం రామోజీరావు ఓ పత్రిక ఇస్తారు, తెలుగు వెలుగు అని. అయితే అందులో బండారు అచ్చమాంబ రాసిన ఒక కథను అయితే కొంచెం సరళీకరణ చేసి అప్పుడు ఆమె గ్రాంధికంలో రాసింది, దాన్ని ప్రింట్ చేసి ఆమె రాజమండ్రికి చెందిందని రాసింది. ఆయన అందులో ఉంది. ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆమె గురించి ఆమె రాజమహేంద్రపురంలో పుట్టిన ఆమె అని చెప్పి రాసింది. ఆమె దాదాపుగా చాలా తక్కువ 28 ఇయర్స్ 38 ఇయర్స్ బతికినట్టు కూడా రాసిండు. అయితే మీరు నల్గొండ అని చెప్పారు. దానికోసం ఒకటి అంటే మీకు నల్గొండ అని కరెక్ట్గా తెలిస్తే అది చెప్పాలని అంతే, ఇంకా వేరేం లేదు. అది ఇప్పుడు లేటెస్ట్గా రాసేది. అయితే అయితే ఇప్పుడు ఒకటి అయితే ఏముందంటే, ఇప్పుడు ఆది కవి నన్నే అంటాం. అయితే తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు నేను పత్రికలో అక్కడ మన కరీంనగర్లో అనుకుంటా రాతి మీద చెక్కిన పద్యాలు అంటే నన్నేకు 800 సంవత్సరాల పూర్వమే ఇక్కడ కందపద్యం రాయబడ్డది అని ఒక శిల్పాన్ని నేను బొమ్మలు. అయితే ఆయన రాసింది ఎవరు మరి? ఆది కవి ఆయన కాదని మనం ఛాలెంజ్ చేయొచ్చు కదా, అంటే రాసిన పేరు తెలియదేమో మరి, అదొకటి. తర్వాత ప్రపంచంలోనే కథ అనే ప్రక్రియ తెలంగాణలో గుణాఢ్యుడు బృహత్కథతో మొదలైందని చెప్పి నేను ఈ మధ్యన చదివిన ఒక పుస్తకంలో. అది మొత్తము ఆ బృహత్కథ అనేది తెలంగాణలోనే పుట్టిందా, ప్రపంచంలోనే మొట్టమొదటి కథా ప్రక్రియ ఇక్కడే స్టార్ట్ అయిందని కూడా నేను చదివిన. ఇంకొకటి కొందరు వక్తలు ఇక్కడ ఏం చెప్పారంటే అన్య పదాలు అన్య భాష పదాలు యూజ్ చేస్తే, అయితే నేను శ్రీశ్రీ దగ్గర నుంచి గురుజాడ వారు చెప్పినట్టు కూడా ఇది భాష విస్తృతమవుతుంది సంపన్నమవుతుంది అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వే ఏం చెప్తుంది, 22% కూడా తెలుగు పదాలు మనం వాడతలేము అని. అన్ని సంస్కృతం ఎక్కువ. ఇప్పుడు ఉద్యమ కాలంలో కూడా మనం వాడిన ఈ ఆధిపత్య అసలు తెలుగు భాష అనే మాటనే తెలుగు కాదు, అది సంస్కృతం మాట. అసలు తెలుగులో ఏమనాలో కూడా తెలియదు మనకు. అంటే వేరే పదాలు వాడితే భాష విస్తృతం అవుతుందో ఏమో, కానీ అసలుకి కుదించకపోతుందేమో మన భాష అని నాకు డౌట్ వస్తుంది ఒకటి. ఈ విషయాల మీద మీరు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుధాకర్ గౌడ్ అండి. నేను సుధాకర్ సార్ మాట్లాడిన దాంట్లో